ఆ తర్వాత బిందె అవసరం లేదు మేడం గారు, మాకు ఒకటి సరిపోతుంది. ఇది ఒకటి దీనికి రెడీ చేసి దాంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఇది ఆపేశారు కదా సార్, నెక్స్ట్ వచ్చేసి అక్కడ వైర్ తీసేయండి. దీన్ని ఇది ఇది కంగది, ఇది మోటార్ది. జస్ట్ అట్లా పెట్టేసి వేరేసండి, ఇక్కడ ఉంటుంది. ఇది ఫస్ట్ చేయవలసిన పని ఇది రెండింటిదా. ఫస్ట్ ఇది స్విచ్ ఆఫ్ వేసేయడం, రెండోది ప్లగ్ తీసేయడం, మూడోది ఏమో ఈ ఫిల్టర్ తీయడం. చేయండి, మీకు అలవాటు అవుతుంది. అంతే పెట్టండి, సరిపోతుంది. వస్తుంది అంతే అంతే పైకి అట్లా. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీయాలి. ఇక్కడ రాసి ఉంటుంది సార్, ఇదేమో రిమూవ్ ఇటు సైడ్కి, ఇది లాక్, ఇటు అంటే రిమూవ్, అటు అంటే ఇన్స్టాల్. గట్టిగా కొద్దిగా అదే. ఇప్పుడు పైకి అండి వచ్చేస్తాను. ఊపిరి రైట్ తీసేసి ఆ నీళ్ళు ఉంటే అట్లా వచ్చి ఇది తీయండి. లాక్ ఇది పట్టుకొని లాక్ తీసి ఆ పైకే లాక్ పైకి వస్తుంది. దాన్ని పక్కన పెట్టేసేయండి, కదలకుండా వేరే దగ్గర ఒక 2-3 గంటలు. మనకు లాక్ కావాలి, ఓన్లీ ఫిల్టర్ ఒకటే పక్కన. ఓకే, ఇప్పుడు ఇది తీశారు కదా, ఇప్పుడు ఇది తీసుకోండి. దాంట్లో ఓరింగ్ ఉంది, తీయమంటారా? అలా తీశారు కదా, తీయలేదు ఓరింగ్. దాని ఓరింగ్స్ దానికి పెట్టాలి సార్. ఇది ఉండండి ఇట్లా మీకు హైట్ ఇక్కడ ఏదైనా స్టూల్ వేసుకొని ఇక్కడ మధ్యలో ఒకటి ఓరింగ్ వస్తుంది సార్, అది మధ్యలో దాన్ని ఇది మధ్యలో పెద్దది, ఇంకొకటి ఉంటుంది ఇది చిన్నది. దానికి పెట్టేసేయండి. అది పెద్దదానికి, చిన్నది ఇవతల చిన్నదానికి. రైట్. దానికి పెట్టేసేసాను కదా, వచ్చిన మొత్తం జారిపోతుందంటే కిందికి. రైట్. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకోండి సార్. దీంట్లో అది కాదు, దీనికి ఇట్లా ఈ సైడ్ క్యాప్ తిప్పండి. అక్కడ పెట్టేసేసుకొని ఇది ఓపెన్ చేయండి సార్. ఇది ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఒకవేళ సిజర్ ఉంటే సిజర్ లేకపోతే ఈ కటింగ్ దగ్గర మీరు అన్న కూడా చినిగిపోతుంది, వచ్చేస్తుంది. అట్లా అన్న కూడా వస్తుంది. కట్టే చేయండి ఈజీగా. ఇప్పుడు దీంట్లోకి కరెక్ట్గా మొత్తం కింద పోకుండా దాంట్లోకి పోసుకోండి. గాలి చేసుకొని కరెక్ట్ దాంట్లో పోయండి. మొత్తం గాలి అది అక్కడ అదే పోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేసి క్లీనింగ్ అయిపోయినాక తుడిసి డ్రై చేసిన తర్వాత మళ్ళీ ఈ కవర్లో పెట్టుకొని పెట్టేసేయండి. ఓకే సార్. దానికి ఇప్పుడైతే ఇవన్నీ పక్కకు పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఇవి అవసరం లేదు. ఓకే, ఇది తర్వాత వాష్ చేసి తర్వాత వేసుకోండి సార్. తీసాను. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉంది కదా, ఇది తీసుకొని ఈ మగ్గులోకి పెట్టాలి. అది తీయండి అక్క, రౌండ్ ఇవ్వండి. ఇది మొన్న పోయింది బాల్, ఏది దాంట్లోనా? ఇది ఆన్ ఆఫ్ అవట్లా, ఆటో ఆఫ్ అవట్లా వాటర్ కంటిన్యూగా ఆన్లో ఉంటుందా? నీళ్లు మొత్తం ఓవర్ వెంటనే ఆపేయాలి. అదే వచ్చి చేశాడు, అది మార్చాడు. ఇది ఇట్లా తీసేసుకొని ఈ రెండింటిని సమానంగా పెట్టుకోవాలి. క్లీన్ చేస్తుంది. ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చు సార్. ఇది ఓకే, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా పెట్టి రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా ఉంటే ఇదే పెడదాం తల్లి. రైట్. గట్టిగా పెట్టండి. ఓకే, పెట్టేసి ఈ మగ్గుని దీంట్లోకి పెట్టేసి ఈ మగ్గులోకి దీన్ని పెట్టేయాలి. ఇది కిందికి అట్లా పెట్టేసేస్తే ఈ 2 టిప్స్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ పైన మీరు చూపిస్తాను మళ్ళీ ఒకసారి. ఈ 2 టిప్స్ ఉన్నాయి కదా, ఇది మునిగేటట్టు నీళ్ళు వచ్చేటట్టు చేసుకోవాలి మనం. ఓకే, రైట్. ఇప్పుడు ఇట్లా పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఇది అక్కడ పెట్టుకోవాలి. దీనిలో పౌడర్ వేసారు కదా, తీసిన చోట పెట్టేయండి. రైట్. మీరు పెట్టింది కరెక్టే, ఫస్ట్ పెట్టింది అంతే. మీరు పెట్టండి.
పెట్టారు అంతేలే సార్, సెట్ అయిందిలేండి. ఇది లాక్ అయ్యండి, పైనుంచి దించండి, అటండి అటు ఇటు. ఈ పైన గాడిలో అట్లా అన్నారనుకోండి అది సెట్ అయిపోతుంది. అట్లా అన్న తర్వాత ఇది ఇటు ఇటు అనండి, అది సెట్ అయిపోతుంది లాక్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లాక్ చేయండి. రైట్ సైడ్ అన్నది రైట్ సైడ్, రైట్. ఇప్పుడు ఇంకా రాదు ఇది లాగిన లాక్. ఇప్పుడు సరే ఇంకంతా సెట్టింగ్ అంతా అయిపోయింది సార్. ఫిల్టర్ తీసాము, స్విచ్ ఆఫ్ వేసాము రెండు. ఆ ఫిల్టర్ తీసి పక్కన పెట్టాము. ఈ సిపిలో ఒక ప్యాకెట్ వేసి దాంట్లో పెట్టేసి లాక్ చేసాం. ఈ రెండింటిని సమంగా పెట్టి మగ్గు పెట్టుకున్నాం. ఇప్పుడు మోటార్ స్విచ్ వేసి ఆ నీళ్ళు ఇక్కడ దాకా వచ్చేటట్టు వేసుకోండి. సడన్ గా ఆపేసేసేయాలి, మీరు వేయండి. ఓకే, ఆ టిప్స్ మునిగినాయి, ఇక్కడ ఉంది అదిగోండి ఆ పైన ఆ టిప్స్ మునిగేంత వరకు నీళ్ళు వచ్చినాయి. అట్లా ఉంచేసి ఇంకా వదిలేస్తే సడన్ గా ఆపేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వాటర్ సడన్ గా ఆగిపోతుంది కదా, దీంట్లో నిండా ఉంటాయి వాటర్ ఇదంతా ఉంటాయి. ఏమవుతుందంటే ఈ నీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సిట్రిక్ యాసిడ్ కరిగి ఆ కరిగిన నీళ్లు ప్లేట్ల మీద ఈ పైపులలో వచ్చి ఆగుతాయి. 3 hours ఉంటే అది తినేసేస్తుంది. లోపల ఏదైనా ఈ రౌండ్లు ఉంటాయి కదా, రౌండ్లలో ఎక్కడైనా ఆగినా బంక గానీ ఎలాంటిది వస్తుంది కదా, అలాంటిది ఏదైనా ఉన్నా ఈ 3 hours ఉండేసరికి ఆ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే దాని అందరూ తినేసేస్తుంది. 3 hours తర్వాత 2.5 hours మినిమం ఉన్న తర్వాత ఇక సింపుల్ ఇప్పుడు ఇది అయిపోయింది పెట్టడం. మీరు తీసే విధానం చెప్తా. జస్ట్ ఇది ఇట్లా అనేసి ఇది తీసేసుకోండి. ఈ రెండింటిని అట్లా దీనేమో కిందికి పెట్టేసి అది అట్లే ఉంచి దీంట్లో ఒక 4-5 లీటర్లు వదిలేయండి. 3 లీటర్లు మినిమం, 3-4 లీటర్లు మామూలుగా ఇట్లాగే ఉంచి వదిలేయండి. వదిలేసిన తర్వాత అది తీసి ఫిల్టర్ పెట్టడమే. అంటే వదిలేయడం అంటే నీళ్ళు సింకులోకి వచ్చేస్తాయి, స్విచ్ చేసేస్తే వస్తాయి. స్విచ్ చేయాలి. అంటే ఇది సెటప్ తీసేసాను. ఈ మగ్గు తీసేసి ఈ సింక్ లో వేస్ట్ వాటర్ ప్లేస్ లో పెట్టేసేసి దీనేమో అట్లాగే ఉంచి ఈ ఫిల్టర్ తీయద్దు. ఇంకా ఈ సిపి తీయకుండానే ఒక 3 లీటర్స్ వదిలేస్తే ఇప్పుడు ఎప్పుడైతే సిట్రిక్ యాసిడ్ ఉన్న ప్లేస్ లో మొత్తం మామూలు వాటర్ పోయినప్పుడు ఆ సిట్రిక్ యాసిడ్ అవశేషాలు ఏమన్నా ఉన్నా మొత్తం కిందికి బయటికి వెళ్ళిపోతాయి. దీంట్లో నుంచి వస్తాయి, దీంట్లో వస్తాయి, దీంట్లో వస్తాయి. రెండిట్లలో వచ్చి అంటే ఈ పైప్ కూడా క్లీన్ అవ్వాలి కదా, ఈ పైప్ లో క్లీన్ అవుతుంది, ఈ పైప్ లో క్లీన్ అవుతాయి. అంతా క్లీన్ అయ్యి ఒక 2-3 లీటర్లు వదిలేస్తే బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఈ సిపి తీసి ఆ ఫిల్టర్ పెట్టుకొని ఆ ప్లగ్ పెట్టేసేసి ఇది ఆన్ చేసి ఫస్ట్ 2 లీటర్లు బ్యూటీ వాటర్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ కంగంలోకి పెట్టి కొద్దిగా ఒక గ్లాసు 2 గ్లాసులు వదిలేసి మామూలుగా పట్టుకోవడమే సార్. అంతే ప్రాసెస్. మీకు వీడియో కూడా పెట్టాను సార్.